लक्ष्मी नाम वेश्याम सह कुटुंबस्यः नाना ఎవరు కూడా మాట్లాడకుండా కళ్యాణము వీక్షించవలసిందిగా అనుకుంటున్నాము. శ్రీ శ్రీ మురుమూరు కొబ్బరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం గత 65 సంవత్సరాల నుండి మరి ఒక మారుమూల గ్రామంలో పంట చేళ్ల మధ్యలో ఈ యొక్క భగవంతుని కళ్యాణోత్సవం జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే తేదీ నిన్న సాయంత్రము మొదలుకొని
మరి మురుమూరు గ్రామం నుండి ఏదైతే ఈ యొక్క దేవాలయానికి మురుమూరు కుమ్మరన్న జాతరగా పేరు పొందిందో మరి మురుమూరు గ్రామస్తులు మా ఇల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ ఆ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు నృత్యం చేస్తూ మన డోడు చప్పులతోటి చున్నాయిలతోటి మరి అనేక భక్తులు నృత్యం చేస్తారు. పోతరాజుల విన్యాసాలు ఈ విధంగా మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణానికి వెళ్ళాలని నిన్న రాత్రి మరి దేవాలయం ప్రాంగణంలో చేరారు. దేవాలయం చేరినాక ఆ రాత్రి అంతా శంకు బియ్యము, మరి రుద్రాభిషేకము, పెద్ద పట్టము, అదేవిధంగా మరి హోమం చేయడము, స్వామివారికి అభిషేకం చేయడము మొదలుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరము మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణోత్సవం మరి ఎంతో రంగరంగ వైభవంగా మరి పట్నం ఒగ్గు కళాకారుల చేత ఒగ్గు పట్నాలు వేయడము, ఆ స్వామివారి కళ్యాణము శాస్త్రయుక్తంగా మరి జంగమ మహేశ్వరులతోటి ఆ యొక్క కళ్యాణాన్ని చేయడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అది మరి భక్తులే కాకుండా ఇతర ప్రజలు కూడా ఆ భగవంతుని కళ్యాణాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ మరి 2 రోజులు 3 రోజులు ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొంటారు. మరి జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర యొక్క కమిటీ, దేవాలయ కమిటీ తరఫున వాళ్లకు పందెళ్ళు నీడకేయడం కానీ, టెంట్ వేయడం కానీ, మరి తాగునీరు కానీ, విద్యుత్ కానీ, మరి కొంత భక్తులు మరి చాలా వరకు వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ బోనాలు పోయడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం. కానీ కొంతమంది మరి దేవుని కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులకు మరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉచితంగా అన్నదానం కూడా 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యొక్క దేవాలయం మరి యొక్క రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మరి దాదాపు 60 సంవత్సరాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈ ఆలయాన్ని నిర్మాణం ఇంకా అభివృద్ధి చేయడానికి ఏదైతే మరి మురుమూరు అని పేరు ఉన్నదో ఆ మురుమూరు గ్రామంలో అన్ని కులస్తులు కుల మతము విభేదాలు లేకుండా మరి 60 అన్ని కులాల నుండి 60 మంది కమిటీ వేసుకొని దేవాలయం అభివృద్ధికి పాటుపడాలని అందరూ ముందుకు వచ్చినందుకు సంతోషం. అదేవిధంగా ఎంతో పురాతనమైన ఈ యొక్క దేవాలయాన్ని నూతనంగా మరి నిర్మాణించడానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి మేమున్నాము మీరు ముందుకు పోండి అని చెబితే మరి ఒక 3.5-4 నెలలనే ఈ యొక్క దేవాలయాన్ని మరి నిర్మాణం చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో కూడా ఈ యొక్క మురుమూరు కుమ్మరన్న మల్లికార్జున స్వామి యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భక్తులందరూ సహకరించి మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిన తర్వాత మరి యొక్క దేవాలయంలో ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులు మొక్కిన కోరికలన్నీ తీర్చే విధంగా భక్తులు ఖచ్చితంగా మల్లికార్జును మహిమానితుడు, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే మల్లికార్జున స్వామిని కొలుచుకుంటారో మరి తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చే దేవుడే మల్లికార్జున స్వామి. ఎందరో మంది భక్తులు మరి భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరింత ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందడంతో పాటు స్వామివారి కళ్యాణం ఎవరైతే తిలకిస్తారో, ఎవరైతే స్వామివారి మల్లికార్జున స్వామిని కొలుస్తారో, పూజిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క మరి కోరికలను నెరవేర్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరి చల్లంగా మరి దీవించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.